Lord and Savior Jesus Christ. దేవుని యొక్క పరిశుద్ధ నామము మహిమపరచబడును గాక. We praise God for this wonderful privilege that God had given me to be here this morning and to share from the Word of God. దేవుని యొక్క నామాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి I am really thankful to God for God's work among you. దేవుని యొక్క పని మీ మధ్య జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I am greatly touched by the way that you have been growing in the Lord. దేవునిలో మీరు ఎదుగుచున్నటువంటి ఫలిస్తున్న వృద్ధి చెందుతున్న విధానాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. I see few new faces, old faces, but there are many who are new here, I think. నాకు తెలిసిన కొన్ని పాత ముఖాలు ఉన్నాయి, అలానే నాకు తెలియని నూతన మనుషులు చాలా మంది ఉన్నారు. That means you are growing in number. అదేం తెలియజేస్తుందంటే ఇక్కడ సంఖ్య పెరుగుచూ ఉన్నది అనే దాన్ని సూచిస్తుంది. Last time when I came, you were meeting in a side portion of this building, right? ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒక ప్రక్కన ఒక చిన్న భాగంలో కూడి మీరు ఆరాధిస్తున్నట్లుగా నేను గమనించాను. But today you have a very big hall. కానీ ఈ రోజు చూస్తే చాలా పెద్ద స్థలంలో మీరు దేవుని ఆరాధిస్తున్నారు. And I believe that this is work of God. ఇది దేవుని పని అని నేను నమ్ముతున్నాను. It began in a small way. ఇది చాలా చిన్నదిగా ప్రారంభింపబడింది. And it has been growing. ఇది అభివృద్ధి చెందుతూ ఉన్నది. And so I'm thankful to God for Brother James and the elders. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, జేమ్స్ గారికి ఈ యొక్క మంచి పనిని బట్టి వందనాలు తెలుస్తున్నాను. When he invited me yesterday, I was very happy and I'm thankful to God for giving me this privilege. And I'm thankful to him. నిన్న నన్ను ఆహ్వానించినప్పుడు నేను చాలా సంతోషించాను. మీతో కలిసి సహవాసం చేయడాన్ని బట్టి ఆనందిస్తున్నాను. Pray for us. We are working among Indians in the US. మా కొరకు ప్రార్థించండి. మేము అమెరికాలో భారతీయుల మధ్య సేవ చేస్తూ ఉన్నాం. There are many Indians there. అక్కడ చాలా మంది భారతీయులు ఉన్నారు. And lot of them are from non-Christian background. అందులో చాలా మంది దేవుని తెలియనటువంటి వారు ఉన్నారు. They do not know the way of salvation. వారికి రక్షణ అంటే తెలియదు. And so we are spreading the gospel among them. వారి మధ్య సువార్తను ప్రకటిస్తూ పరిచయం చేస్తున్నాం. By God's grace, we were able to take more than 1,000 New Testaments and also tracts in various Indian languages. భారతీయ భాషల్లో, వివిధ భాషల్లో మేము అక్కడ సుమారు 1000కి పైగా కరపత్రికలు, కొత్త నిబంధన పుస్తకాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పంచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. By God's grace, in the last 2.5 years, we have been able to reach more than 900 houses. గత 2.5 సంవత్సరాల్లో మేము అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని సుమారుగా 900 పైచిలుకు కుటుంబాలను మేము దర్శించడానికి దేవుడు సహాయం చేశాడు. And so pray that the Lord would open their hearts, open their eyes to see that only the Lord Jesus Christ can save them. వారి పట్ల మీరు ప్రార్థన చేయండి. దేవుడే వారి హృదయాల్లో కార్యం జరిగించి వారి హృదయాలు తెరవబడినట్లుగా, వారి కన్నులు ప్రభువును చూచినట్లుగా మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. Prayer is very important. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. And so I would urge you to pray for us, pray for our health and the ministry. మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం, మా పరిచర్య కొరకు, అక్కడ ఉన్నటువంటి పని కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. Because the Lord alone has to open the eyes of the people. ఎందుకంటే కేవలం దేవుడు మాత్రమే దేవుని చూచటానికి కన్నులు తెరవగలిగినటువంటి వాడు. This morning I want us to turn to 1 Thessalonians. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి థెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1 Thessalonians chapter 5. 5వ అధ్యాయం
You know, we are living in time when all that the Lord Jesus had prophesied have been fulfilled or fulfilling. మనం ఉన్నటువంటి కాలము దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడుచున్నటువంటి కాలంలో ఉన్నాం. You know, the Lord Jesus spoke about what's going to happen before he comes. యేసు ప్రభు రెండవసారి రావడానికి ముందు ఈ భూమి మీద ఏం జరుగుతాయని ఆయన ఇక్కడ ఉన్నప్పుడు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. You know, you can see that in Matthew 24, Mark 13 and Luke 21 about what the Lord had told before his coming will happen. యేసు ప్రభు రెండవ రాకడకు ముందు జరిగేటువంటి సంభవాల గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో రాయబడినటువంటి సంభవాలు జరుగుతున్న కాలంలో మనం ఉన్నాం. And so let us remember that we are in the final moments of the Lord's coming. అందువల్ల మనం గమనించవలసింది ఏంటంటే రాకడకు సమీపంగా మనం ఉన్నాము అనేది గ్రహించాలి. Let's turn to 1 Thessalonians. మనం మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక Chapter 5 5వ అధ్యాయం and read verses 1 through 11. 1 to 11. 1. నేను 1వ వచనం నుండి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 11 వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షమాభివృద్ధి కలుగజేయుడి. Amen. ఆమేన్. May the Lord bless the reading of his word. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక. Let's pray. చిన్న ప్రార్థన చేస్తాం. Lord, we thank you for this word that we have read now. We thank you, Lord, that you are going to be our teacher. You're going to be the one who is going to speak to us. We pray for both of us. Pray that you will give us the utterance and give us the liberty, and pray that the translation may be well and that it may touch our hearts, Lord. Thank you once again for this time. Thank you for this assembly, for Brother James and all the elders. We thank you, Lord, for their work. We pray that you will help us. We pray all this in Jesus our Lord's name. Amen. Amen. And so in this passage we can see three things. ఈ వాక్య భాగంలో 3 ముఖ్య విషయాలు మనం గమనించవచ్చు. I want you to pay attention to those. ఆ 3 విషయాల మీద కొంత నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను. Earnest expectation, that is the first thing. మీరు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచుట. Yes brother. And that is earnest expectation. ఆతృతతో ఎదురు చూచుట. ఆశగా నిరీక్షణతో. ప్లీజ్ కంటిన్యూ. ఓకే. Secondly, the exhortation to believers. మనం ఆయన మాటలను నమ్మడం. Exhortation to the believers. Thirdly, encouragement and comfort.
మనని ఆదరించడం లేక ఒకరినొకడు క్షేమాభివృద్ధి, ఆదరణ క్షేమాభివృద్ధి. Earnest expectation, ఆతురతతో ఎదురు చూచుట, encouragement or exhortation to the believers, విశ్వాసులను ప్రోత్సహించుట, and thirdly, an encouragement and comfort. ఒకరినొకడు ఆదరించుట, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుట. You know, they raised a question to Paul. ఇక్కడ పౌలు గారు ఒక ప్రశ్న, they asked Paul, what will happen to the dead in Christ? And he answers that in chapter 4. మీ రాకడ సమయంలో ఏమి జరుగుతుంది అనేటువంటి ప్రశ్నకు 4వ అధ్యాయంలో మనం సమాధానం చూడొచ్చు. That is, they asked him, what will happen to the dead in Christ, those who sleep in Christ? ప్రభువునందు నిద్రించినటువంటి వారు, చనిపోయినటువంటి వారికి ఏం జరుగుతుంది ఆ సమయంలో అని అడిగినటువంటి ప్రశ్నకు 4వ అధ్యాయంలో మనం సమాధానం చూస్తాం. And in chapter 5, 5వ అధ్యాయంలో they ask him about the alive, those who are alive at the time of Christ's coming. ప్రభువు వచ్చినప్పుడు ఈ భూమి మీద జీవించి ఉన్నటువంటి వారికి ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సమాధానం. And so Paul writes here to encourage the believers. ఇక్కడ పౌలు గారు విశ్వాసులను ప్రోత్సహించడానికి రాసినటువంటి మాటలు. Not only to encourage but also to exhort how to live. దేవుని కొరకు ఎలా జీవించాలి అని రాసినటువంటి మాటలు. So there is both an encouragement and exhortation. ఇక్కడ ప్రోత్సాహం కనిపిస్తుంది, అలానే ఎలా జీవించాలి అనేటువంటిది తెలియజేయబడుతుంది. And also that they must earnestly expect the return of the Lord Jesus Christ. వాళ్ళు దేవుని యొక్క రాకడను ఆతురతతో ఎలా ఎదురు చూడాలి అనేటువంటిది రాయబడి ఉన్నది. Because that is where our hope is. మన నిరీక్షణే ఆయన రెండవ రాకడ. And that is where what we are looking for. మనం ఎదురు చూస్తుంది విశ్వాసులుగా ఆయన రెండవ రాకడ కొరకు. Because we are going to be with him forever and ever. మనం నిరంతరము ఆయనతో ఉండబోతున్నాం. And therefore it is essential to know, understand and be encouraged. కాబట్టి మనం ఆయన రాకడను కూర్చున్నటువంటి విషయాల్లో ప్రోత్సహింపబడినటువంటి వారంగా ఉండాలి. And so here he taught them, about the Lord's coming. ఇక్కడ ప్రభు యొక్క రాకడ గురించి చెప్పబడింది. In every chapter he talks about his coming. ఈ తెస్సలోనిక పత్రికలో ప్రతి అధ్యాయంలో కూడా ఆయన రాకడ గురించి రాయబడి ఉన్నది. Look at verse 10 of chapter 1. 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. And to wait for his son from heaven, whom he raised from the dead, that is Jesus, who rescues us from the wrath to come. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో. So he's talking about the coming of the Lord Jesus Christ. కాబట్టి ఈయన ఇక్కడ దేవుని యొక్క రాకడను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. Chapter 2 verse 19. 2వ అధ్యాయం 19వ వచనం గమనించండి. Who is our hope, our joy, our crown of exaltation? మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రెండవ రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. See, again he's talking about the hope of the Lord's coming. ఇక్కడ యేసు ప్రభు రాకడ యొక్క నిరీక్షణను గురించి 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. Chapter 3 verse 13. 3వ అధ్యాయం 13వ వచనంలో గమనిస్తే, so that he may establish your hearts without blame in holiness before our God and Father at the coming of our Lord Jesus with all his saints. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమను అభివృద్ధి వెల్లడించున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందినట్లు దయచేయునుగాక. So there is an earnest expectation of our Lord's coming. చాలా
ఆతృతతో కూడినటువంటి ఎదురు చూపు మనం దేవుని యొక్క రాకడ గురించి ఇక్కడ గమనించవచ్చు. Chapter 4 verse 17. 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా, and we who are alive and remain will be caught up together with them in the clouds to meet the Lord in the air, and so we shall always be with the Lord. ఆ మీదటి సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘల మీద కొనిపోబడుదుము. Chapter 5 5వ అధ్యాయం verse 23. 23వ వచనంలో చూడండి. And there again you find that they are expecting, Paul is expecting the Lord's coming. ఇక్కడ కూడా ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. Without blame at the coming of our Lord Jesus Christ. ఇక్కడ మనం నిందారహితులుగా ఉండటం అనే దాని గురించి మనం గమనించవచ్చు. So all these are showing us how the early Christians expected the Lord's coming in their lifetime. దేవుని యొక్క రాకడ సమయంలో జీవించేటువంటి విశ్వాసుల యొక్క ఎదురు చూపు దేవుని రాకడ కొరకు అనేది మనం గమనిస్తున్నాం. And so that is what Paul is writing here. దాని గురించి పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు. He says there, for as to the times and the epochs of the brethren, you have no need of writing anything. మీరు ఆయన రాకడ గురించి మీరు వేరే ఏ విధమైనటువంటి మాటలు అక్కర్లేదు. He is coming. ఆయన వస్తున్నారు. He will come. ఆయన రెండోసారి He will come at the right time. ఆయన తగిన సమయంలో ప్రభువు వస్తారు. And the time, we should not be worried about the time when he will come. ఆయన ఎప్పుడు వస్తాడని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. But absolutely we need to prepare ourselves for his coming. కానీ ఆయన ఎప్పుడు వచ్చినా విశ్వాసులమైన మనం సిద్ధపడి ఉండవలసిన వారంగా. Let us not be involved so much in the world that we forget about his coming. ఆయన రాకడను మరిచిపోయి ఈ లోకంలో మనం కలిసిపోయినటువంటి వారంగా ఉండకూడదు. In other words, don't be engaged too much in this worldly affair. ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం అధికంగా ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. In other words, don't forget to come to the Lord's work or worship on Sunday and be at work. నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసే విషయంలో నీ మిగిలినటువంటి సెక్యులర్ జాబ్ లేక పని వాటిలో ఉండి చేయటం అనేటువంటిది కూడా సరైనది కాదు. There are some people who miss the church and they are engaged in the worldly things even though they ought to be in the church, so they don't come. వారు విశ్వాసులు దేవుని సన్నిధిలో ప్రభుదినములో ఉండి ఆరాధించవలసిన వారు విడిచి లోక సంబంధమైనటువంటి పనుల్లో నిమగ్నమైనటువంటి వారుగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేటువంటి వారుగా ఉన్నారు. In other words, they give importance to their jobs, to their other work than to God and his worship. ఇంకో మాటలో చెప్పాలంటే వారు దేవుని సన్నిధి కన్నా వారు ఇహలోక సంబంధమైనటువంటి వాటికి అత్యధికమైన ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వారుగా మనం గమనించాలి. They would rather be in some other place than in the church. వారు ప్రభు సన్నిధిలో ఉండటానికన్నా వేరే చోట ఉండటానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. And so that's what I'm saying. You have to work, you have to earn, but that's a different thing. Pardon? You have to work, you have to earn. నీవు పని చేయాలి, సంపాదించాలి, కానీ అలా అని పని చేయడం సంపాదించడం తప్పని అనట్లేదు. But to miss God's presence, కానీ దేవుని సన్నిధిని మనం కోల్పోకూడదు. to miss God's Bible study, దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ ధ్యానాన్ని మనం or the prayer meeting, మరి ప్రార్థన కూడికను మనం. So instead of doing all those things, we are engaging ourselves in the worldly affairs. వీటన్నిటినీ మనం మిస్ అవ్వడం లేక హాజరు కాకుండా ఉండి మనం మనకు ఉన్నటువంటి ఇతర రకాలైనటువంటి పనుల్లో మనం నిమగ్నం అవటం అంటే దేవుణ్ణి అలక్ష్యం చేయడమే. In other words, you are not seeking the fellowship of God
a worship of God or the study of God's word or prayer, but instead you are engaged in this world at the expense of your spiritual life. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది మన ఆత్మీయ వృద్ధిని వదిలి మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఇతర పనులను, అంటే వీటికి హాజరు కాకపోవడం అనేటువంటిది ఇతర పనులకు దేవుని పని కన్నా ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినటువంటిదిగా మనం గమనించాలి. I'm so glad that you're all here this morning. చాలా సంతోషం మీరంతా ఈ ఉదయకాలం ఇక్కడ చేరి ఉన్న దాన్ని బట్టి. You know, in many countries, in many places, on Sunday morning, instead of being in the church, they're all playing or working. చాలా ప్రదేశాల్లో, దేశాల్లో కూడా ప్రజలు ఆదివారం ప్రభు దినము దేవుని సన్నిధిలో ఉండటానికి బదులుగా వారు బయట ఆనందానికి ఆటలు లేక వివిధ రకాలైనటువంటి వాటిలో పాల్గొనేటువంటి వారుగా ఉన్నారు. And so we must be engrossed in God's work. అందువల్ల మనం దేవుని వాక్యములో వృద్ధి చెందవలసినటువంటి వారంగా ఉన్నాం. You know, when we go out for outreach in America, in one place, there are many non-Christians. మేము బయట సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రభువుని తెలియనటువంటి వారు, క్రైస్తవులు కాని వారు ఉన్నారు. And so when we knock at the door, ఆ తలుపు తట్టినప్పుడు they come out, వారు బయటకు వస్తారు. and they ask, what do you want? మీకేం కావాలని అడుగుతారు. We tell them that we have come to share the love of Christ. మేము చెప్తాము, మేము దేవుని ప్రేమను తెలియజేయడానికి వచ్చాము అని. And that the Lord Jesus Christ loves you and he died for your sin. యేసు ప్రభు వారు మీ కొరకు, పాపముల కొరకు చనిపోయారు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Immediately shut the door. వారు వెంటనే వారి తలుపులను క్లోజ్ చేసేస్తారు. They say we are not interested. మేము ఈ మాటలు వినటానికి ఆసక్తి లేదు అని చెప్తారు. We have received that kind of response from many people. అలాంటి ఘటనలు మేము చాలా చూసాం. But we still continue to go and knock at the doors to share the gospel. అలాంటి అవమానకరమైన ఘటనలు జరిగినా సరే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మేము గడప గడపకు వెళ్ళి తలుపు తట్టి దేవుని మాటలు తెలియజేస్తాం. So that is the first thing, that we ought to expect the Lord's coming at any time, and therefore we need to be prepared and we need to give importance to spiritual life. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి మనం ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సువార్తను తెలియజేయవలసి, వెల్లడిపరచవలసిన వారంగా ఉన్నాం. Why should we do that? మనం ఏం చేయాలి? Because we are a transformed people. మనము ప్రభువును అంగీకరించి మన జీవితాలు మారినటువంటి వారంగా. Look at verse 3. 3వ వచనం. While they are saying peace and destruction will come, but in verse 4, but you brethren are not in darkness. చూడండి, మీరు చీకటిలో లేరు, సహోదరులారా మీరు చీకటిలో లేరు అని చెప్తున్నారు. What does darkness mean? చీకటి అంటే ఏమిటి? It means that you are in sin or in ignorance or in rebellion against God. చీకటి అంటే పాపములో ఉండటం, దేవునికి వ్యతిరేకంగా ఉండటం, ఆయన ఆజ్ఞలను మేరడం. Turn to Colossians chapter 1. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక. And there we can see that God has already transformed all those who are in Christ from the kingdom of darkness into the kingdom of his beloved Son. ఈ కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే చీకటి నుండి దేవుని యొక్క వెలుగులోనికి మార్చబడినటువంటి వారు అనేటువంటి మాటలు మనం చూడొచ్చు. Look at verses 13 and 14. Colossians 1:13 and 14. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. See, he has redeemed us. He has rescued us from the kingdom of darkness and has translated us into the kingdom of his beloved Son. అంధకార సంబంధమైన అధికారము నుండి, అపవాది రాజ్యం నుండి విడుదల కలుగజేసి యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వారికి
ప్రభు యొక్క కుమారుల దేవుని యొక్క రాజ్యంలోనికి మనల్ని వారసులుగా చేశారు. Every believer, ప్రతి విశ్వాసి, he is a translated or transformed person. ప్రతి విశ్వాసి కూడా ఈ మార్పు నొందినటువంటి వ్యక్తిగా మనం గమనించాలి. He is no longer under the power of darkness. ఆ విశ్వాసి ఎప్పటికీ అపవాది అధీనములో, చీకటి సంబంధమైన అధీనంలో లేడు అని గుర్తుపెట్టుకోవాలి. And that means we are not under the power of sin. దాని అర్థం ఏంటంటే మనము పాపపు అధికారములో లేము. We are redeemed. మనము పాపము నుండి విడుదల పొంది We ఉన్నాము. are brought into fellowship with His Son, the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వెలుగులోకి వచ్చాం. And therefore, కాబట్టి Paul says, పౌలు గారు చెప్తున్నారు, you are not in darkness. మీరు చీకటి సంబంధులు, చీకటిలో లేరు అని తెస్సలోనికీయులకు రాసిన You are brought out of darkness into the light. మీరు చీకటి సంబంధమైన, అపవాది సంబంధమైన వాటి నుండి బయటకు వచ్చి వెలుగులో ఉన్నారు, పగటి సంబంధులు. And so, therefore, in verse 5 it says, you are all sons of light. మీరంతా కూడా వెలుగు సంబంధులు అని చెప్తున్నాడు. Or sons of day. పగటి వారు అని చెప్తున్నాడు. Look at verse 5. 5వ వచనంలో మనం For గమనించాలి, you are all sons of light. మీరందరూ వెలుగు సంబంధులు. We are not of night nor of darkness. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. You know, this is not the present condition of a believer. ఇది విచారకరమైనవి ఏంటంటే చాలా మంది విశ్వాసులు ఈ విషయాన్ని గమనించట్లేదు. ఎస్, this is not the present condition of a believer. విశ్వాసులు ప్రస్తుతం ఈ పరిస్థితిలో లేరు. That is, they are not in darkness. రక్షింపబడినటువంటి వారు చీకటి సంబంధులు కారు, చీకటిలో లేరు. They are not in ignorance. వారు అజ్ఞాన సంబంధులు కారు. They are not in unbelief. వారు విశ్వాసము లేని వారు కాదు. There is no blindness in you because you are redeemed. మీకు కొంత కనబడినటువంటి పరిస్థితి ఉన్నది అంటే దేవుడు బయలుపరిచినటువంటిది మనం గ్రహించాలి. Spiritually, morally, you are delivered. మనం ఆత్మ సంబంధంగా, మానసిక సంబంధంగా కూడా మనం విడుదల పొంది ఉన్నాము. And therefore Paul says, you brethren, you are not in darkness. అందువల్లనే పౌలు గారు చెబుతున్న, సహోదరులారా మీరు చీకటి సంబంధులు కాదు అని. That day would overtake you like a thief. That is the coming of the Lord Jesus Christ. Number 4, verse 4. మీ మీద, మీరు చీకటిలో ఉన్నవారు కారు సహోదరులారా, అదేనము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మనమందరము వెలుగు సంబంధులము, పగటి సంబంధులమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. So that is what we must remember. ఈ విషయాలు మనం తప్పనిసరిగా We must remember we are children of God. మనము దేవుని బిడ్డలము అనే విషయం We గుర్తుంచుకోవాలి. must remember that God is light. In Him there is no sin. దేవునిలో ఎక్కడ పాపము లేదు. The Lord Jesus Christ is the light of the world. యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. And we are the sons of light. మనము ఆ వెలుగు సంబంధమైన కుమారులు, కుమార్తెలుగా. Therefore, కాబట్టి we should not walk in darkness. కాబట్టి మనము చీకటిలో, చీకటి సంబంధమైన విషయాల్లో నడవకూడదు. We must walk in the light. మనము వెలుగు సంబంధముగా నడవవలసిన We వారమై must ఉన్నాము. walk in the light just as He is in the light. మనల్ని వెలుగులోనికి ఎలాగ తెచ్చాడంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం తీసుకొచ్చాడు. Look at verse Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం verse 8. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్తములైన మంచితనము, నీతి,
సత్యమును వాటిలో కనబడుచున్నవి. Doesn't it say walk in light? యా గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. We are in the light. మనము వెలుగులో ఉన్నాము. So Paul is saying here in Ephesians and in Thessalonians, walk in light. పౌలు గారు థెసలోనిక పత్రిక, ఎఫెసీ పత్రికలో చెబుతున్నది వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. That is, walk in the light of the word of God. దేవుని యొక్క వెలుగు, వాక్యపు వెలుగులో నడుచుకోమని చెప్తున్నాడు. God's word is light. దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. It enlightens us. ఈ వెలుగు మనల్ని వెలిగించేటువంటిదిగా It gives us light, illumination. Illumination. అది ప్రకాశవంతమైనటువంటిదిగా. And therefore we know the way. అది ఆ వెలుగు ద్వారా మనం నడిచే దారి మార్గం తెలుస్తుంది. God's word is light unto my path. ఆ దేవుని యొక్క వాక్యము మన మార్గములకు దీపమై ఉన్నది. Psalm 119 105. What does it say? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. Yes, that's what we need. అది మనం కలిగి ఉండవలసిన అది మనకు కావాలి. మనం వెలుగులో నడుచుకోవాలి. వాక్యం అనే వెలుగులో నడుచుకోవాలి. That is the exhortation Paul is giving us, because we are children of God. పౌలు గారు కోరుతున్నటువంటిది ఇది. ఈ కోరిక ఎందుకు అని అంటే మనము ప్రభువు బిడ్డలము కాబట్టి. Are you walking in the light? మీరు వెలుగులో నడుస్తున్నారా? Do you have that light first of all? మీకు అసలు ఆ వెలుగు ఉన్నదా? Have you been transformed from darkness into his light? మీ జీవితంలో ఈ చీకటి నుండి వెలుగులోనికి మారిన అనుభవం ఉన్నదా? Did you accept the Lord Jesus as your Lord and Savior? నీ జీవితంలో నీవు యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం ఉన్నదా? If you have not done, నీవు నీ జీవితంలో అట్టి అనుభవం లేకపోతే, then you are still in darkness. దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా చీకటిలో ఉన్నట్లే. Then you are still under the control of Satan. నీవు అపవాది సాతాను యొక్క అధీనంలో ఉన్నట్లే. You must accept the Lord Jesus Christ. నీవు యేసు ప్రభువును అంగీకరిస్తే, then only you can come into the light. అప్పుడు మాత్రమే వెలుగులోనికి రాగలుగుతావు. And then when the Lord comes, ఎప్పుడైతే యేసు ప్రభువారు రెండవ రాకడ వస్తుందో, you won't be sleeping. అప్పుడు నువ్వు నిద్రపోవు. You are awake. నీవు మెలకువగా ఉంటావు. Spiritually, that is. అది ఆత్మ సంబంధమైన వెలుకువ. You are walking, you are awake in the Lord. నీవు మెలకువగా, వాక్యపు వెలుగులో మెలకువగా ఉండగలుగుతావు. And therefore take word of God. కాబట్టి మనము విశ్వాసులంగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నడుచుకోవాలి. That is the exhortation. అది పౌలు గారు కోరుతున్నటువంటిది. And so we turn back to 1 Thessalonians. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక. And the third thing that we can see in verses 9 onwards. 9వ వచనం నుండి మనం గమనిద్దాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలొగటకు నియమింపలేదు. God has appointed us for salvation. దేవుడు మనల్ని రక్షణ పొందుటానికే నియమించాడు. Not for wrath of God. దేవుని యొక్క ఉగ్రతకు మనం పాలవడానికి. So it is through Christ. ఇది యేసు ప్రభు ద్వారా రక్షణ. We have salvation, right? Yeah. We have rakshana, right? మనకు రక్షణ యేసు ప్రభు ద్వారానే. And therefore be comforted, be encouraged that at the coming of the Lord Jesus Christ we are ready for him. మనం ఈ సిద్ధపాటుతో ఆయన రాకడకు మనం ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. And so remember that. గుర్తుంచుకోవాలి. For God has not destined us. దేవుడు మనకు ఉగ్రతకు నియమింపలేదు.
but to obtain salvation through Jesus Christ. యేసు ప్రభు ద్వారా రక్షణ పొందటానికే మనల్ని నియమించాడు. He died for us. ఆయన మన కొరకు చనిపోయారు. He paid the penalty for us. ఆయన మన కొరకు అయినటువంటి చెల్లించవలసిన వెల He చెల్లించాడు. took upon himself the wrath of God. దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి ఆయన భరించాడు. And therefore, కాబట్టి when he comes, ఆయన వచ్చినప్పుడు we'll be with him forever. ఆ రెండవ రకాల ఆయనతో మనం ఉంటాము. That is a comforting thing, isn't it? ఇది మనకు ఇచ్చేటువంటి ధైర్యం. That is an encouragement. ఆ విశ్వాసులకు ఉన్నటువంటి ప్రోత్సాహం ఇదే. So again we see the exhortation. ఇక్కడ చూడండి, మనం సిద్ధపడవలసిన మన ఆతురత ఏమిటి అనేది చూస్తే Verse 11. 11వ వచనం, Therefore, కాబట్టి because we are going to be with the Lord forever and ever, మనం దేవునితో సదాకాలం ఉండబోతున్నాం కాబట్టి, because the wrath of God has been delivered, He has delivered us from the wrath of God. మనము దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడి ఉన్నాం కాబట్టి, we should therefore encourage one another. కాబట్టి మనం ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. Therefore encourage one another. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి. Pray for one another. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. You know, Brother James announced so many names. Pray for them. ఇందాక పెద్దలు జేమ్స్ గారు కొన్ని పేర్లు ప్రకటించారు, ప్రార్థన చేయమని. That is an encouragement. అది ఒకరిని మనం విశ్వాసులుగా ప్రోత్సహించుకోవాలి. That is a concern for one another. ఒకరి పట్ల ఒకరు బాధ్యత భారం కలిగి ఉండటం. And that is a comfort to one another. ఒకరిని ఒకరు ఆదరించుట. You are already doing it. మీరు ఆ పని చేస్తున్నారు. That's what Paul says here. పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ? You are already doing, you are already encouraging, you are already building up one another. మీరు ఒకరిని ఒకరు క్షేమాభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ That పని is build up in the spiritual life. మీరు ఆత్మ సంబంధమైన విషయాల్లో కట్టబడాలి. How does this happen? ఇది ఎలా జరుగుతుంది? Read the Bible every day. ప్రతిరోజు మనం దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదవడం ద్వారా. How many of us read the Bible every day? మనలో ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? Very good. I see so many hands. చాలా మంది చేతులు ఎత్తడం గమనిస్తున్నాను. There are many people who read only Proverbs. కొంతమంది ఉన్నారు, వారు మన సామెతల గ్రంథం మాత్రమే చదువుతూ ఉంటారు. They take one chapter a day. ఒక అధ్యాయాన్ని రోజుకు ఒకటి తీసుకుంటారు. Today what? Now December 15th. Yeah. 15th, yes. So today they would have read 15th chapter of Proverbs. ఈ రోజు డిసెంబర్ 15వ తారీఖు వారు అలా చదివేటువంటి వారు ఈ రోజు సామెతలు 15వ అధ్యాయం చదివి ఉంటారు. Some people read only Psalms. కొంతమంది కీర్తనల గ్రంథం మాత్రమే చదివేవారుగా ఉంటారు. You know, that's wrong. అది సరైన విధానం. Bible is God's word. పరిశుద్ధ గ్రంథం అయితే దేవుడిచ్చినటువంటిది, దేవుని మాటలు. We must read from cover to cover, from Genesis to Revelation. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం మొదటి నుండి చివరి వరకు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవవలసిన వారంగా ఉన్నాం. Every day we must read. నీవు ప్రతి దినము ఒకదాని తర్వాత ఒకటి చదవవలసిన వారు. Somebody who became a new believer, కొంతమంది కొత్తగా విశ్వసించినటువంటి వారు, he took the Bible, బైబిల్ ని తీసుకొని, he opened the Bible, బైబిల్ ని ఇలా ఒక్కసారిగా ఓపెన్ చేసి, he found the verse, ఒక వచనాన్ని కనుక్కుంటారు. ఎలా? that Judas went and hanged himself. అందులో ఏం రాయబడిందంటే, యూదా వెళ్ళి తను ఉరి వేసుకొనెను అని ఉన్నది. And so he said, oh, this is not the word. అలా రాగానే వెంటనే ఇది కాదు వాక్యం వచ్చింది మనకి అని మళ్ళీ ఆపేస్తారు. That's what some people do, you know. They open the Bible, put their finger and say, oh, this is my word, this is the verse for me today. బైబిల్ ని ఇలా ఒకసారి ఓపెన్ చేసి వేలు పెట్టి, ఇది దేవుడు నాకు ఇచ్చిన వాక్యం అని అంటూ ఉంటారు. And so he closed again and he opened again. అతను యూదా గురించి రాగానే వెంటనే మూసివేసి మళ్ళీ ఓపెన్ చేశాడట. And it said, go and do likewise. రెండోసారి వచ్చిన మాట ఏంటంటే, నేను నీకు చెప్పిన విధంగా నువ్వు వెళ్ళి చెయ్యి అని వచ్చిందట.
Oh, this is not the verse again. మళ్ళీ ఒకసారి క్లోజ్ చేశాడు, ఇది కాదు దేవుని వాక్యం అని. He closed again, and the third time he opened. మూడోసారి మళ్ళీ ఓపెన్ చేశాట. What thou doest, do it quickly. నీవు చెప్పినది వెంటనే త్వరగా వెళ్ళి చేయని వచ్చిందట. No, that's not the verse he saw. అది వాక్యాన్ని. So that's what we mustn't do, open and put your finger and read that verse. ఇలాగో బైబిల్ ని ఇలా ఓపెన్ చేసి చదివేటువంటి విధానం సరైనది కాదు. We must read from Genesis to Revelation. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నటువంటి because this is God's letter to us. దేవుడు మనకు రాసినటువంటి మాటలు ఇవి, లేఖ. And so we must read it because it contains the history that God has involved himself in. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి దేవుని యొక్క ప్రమేయము అనేటువంటిది, మనుషుల పట్ల దేవుడు కలిగి ఉన్న విషయాలు అన్నిటి గురించి చరిత్ర ఇందులో రాయబడి. We know about him through the word of God. మనం దేవుణ్ణి ఎలా తెలుసుకోగలుగుతామంటే దేవుని వాక్యం ద్వారా. We know about him through his word. ఆయన మాటలు, ఈ రాయబడిన మాటల ద్వారా దేవుని యొక్క గుణ లక్షణాలు మనం తెలుసుకోగలుగుతాం. We know his work. ఆయన చేసినటువంటి పనులు మనం తెలుసుకోగలుగుతాం. History. ఆ చరిత్ర తెలుసుకోగలుగుతాం. And therefore it is important that we read the word of God every day. అందువలన దినదినము దేవుని వాక్యాన్ని మనం చదవవలసిన వారంగా. When we read the word of God, he speaks to us. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడేవానిగా ఉన్నాడు. And we speak to him through prayer. మనము ప్రార్థన ద్వారా ప్రభువుతో మాట్లాడతాం. Every day we must pray. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. Spend time in prayer. మనం ప్రార్థనలో సమయాన్ని గడపాలి. Don't just pray for your family. ఓన్లీ మీ కుటుంబం కోసమే ప్రార్థన చేయబాకండి. Pray for others. మిగిలిన అందరి కొరకు. Pray for the work of God. దేవుని యొక్క పని కొరకు. Pray for those who are persecuted. దేవుని కొరకు హతసాక్షులు అవుతున్న వారి కొరకు. Pray for the church. దేవుని సంఘం కొరకు. Pray for the elders. దేవుని సంఘంలో పెద్దల కొరకు. Pray for the evangelists. సేవకులుగా సువార్థికులుగా ఉన్నవారు. Pray for the governments. ప్రభుత్వాల కొరకు. Government. ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థించవలసిన వారు. This is the will of God. ఇది దేవుని యొక్క చిత్తమైనది. Prayer is important. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. And that's what builds us up in the word of God. మనము దేవునిలో ఎదగడానికి వాక్యము, ధ్యానం అనేది. So expect the Lord's return with enthusiasm. దేవుని యొక్క రాకడను మనం ఆతురతతో ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం. Exhort one another. ఒకరిని ఒకరు ప్రోత్సహించవలసిన వారంగా. Encourage one another. ఆదరించవలసినటువంటి వారంగా. The Lord is coming soon. ప్రభు వారు రెండోసారి త్వరగా రానయ్యున్నారు. Are you prepared? నీవు సిద్ధమా? Are you ready for his coming? ఆయన రెండవ రాకడకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? Is there anything in your life that you need to confess, that you need to set right? ఒకవేళ నీ జీవితంలో విశ్వాసిగా లోపాలుంటే వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. May the Lord bless you all. మన ప్రభువు వారు మిమ్మల్ని దీవించును గాక. And encourage you all in every way. మిమ్మల్ని ప్రతి విషయంలో దేవుని ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రోత్సహించును గాక. I am thankful to Brother James and to all the elders here. బ్రదర్ జేమ్స్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ. And I am thankful to you all. May the Lord bless you all. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And thank you brother for translation. Thank you brother. Thank you very much. All right.